అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు మండలం చింతకుంట సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. పుట్లూరు నుంచి విద్యార్థులతో కడవకల్లుకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. నడి రోడ్డుపై మంటలు రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు డ్రైవర్. ఇక బస్సులోని పిల్లలను క్షేమంగా బయటకు దించారు. క్షణాల్లోనే మంటలకు కాలి బూడిదైపోయింది బస్. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం కదా, క్షణాల్లో మంటల్లో ఏ విధంగా బస్సు కాలిపోయింది అనేది కేవలం ఒక స్కెల్టన్ లాగా బయట ఐరన్ ఫ్రేమ్ మాత్రమే మిగిలినటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వెంటనే అప్రమత్తం అవడంతో కూడా పెను ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడినట్లుగా ఇప్పుడు ఈ ఘటనను చూడవచ్చు. ఒకవేళ గనక ఒకంత అలసటలో ఉన్నా కానీ పెను ప్రమాదం సంభవించి ఉండేది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందని చూడాలా? రసూల్, ఒకసారి మీరు సిగ్నల్ చెక్ చేసుకోరా? హలో, ఎస్ రసూల్. రేణు, అనంతపురం జిల్లాలోని చింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం వద్ద చింతకుంట గ్రామం వద్ద స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరు కూడా గాయపడకపోవడం వల్ల పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పుట్లూరులోని శ్రీరామ గ్లోబల్ స్కూల్ కు సంబంధించినటువంటి స్కూల్ బస్సు విద్యార్థులను ఈవినింగ్ రోజువారీ విధంగానే ఈ విద్యార్థులను స్కూల్ నుంచి అక్కడ ఆ బస్సు విద్యార్థులను తీసుకెళ్తుంది. అయితే చింతకుంట ఇది పుట్లూరు నుంచి కడవకల్లుకు రోజు వెళ్లేటువంటి విద్యార్థుల వీళ్ళను తీసుకెళ్లేటువంటి బస్సు. అయితే చింతకుంట ప్రాంతానికి రాగానే అక్కడ బస్సు ఒక్కసారిగా ఇంజన్ లోపం వల్ల అక్కడ ఆగిపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కుమార్ ఆ బస్సు ఏదో ఇబ్బందికి ఉంది, అయితే ఆ బస్సులో ఏదో లోపం వచ్చింది అనేటువంటి విషయాన్ని వెంటనే గుర్తించారు. అక్కడ దాదాపుగా ఆ స్కూల్ బస్సులో 30 మంది దాకా విద్యార్థులు ఉన్నట్టు పోలీస్ వర్గాలు, అదే విధంగానే స్థానిక వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా ఆ బస్సులోంచి దించి వేసి ప్రత్యామ్నాయంగా మరో బస్సులో విద్యార్థులందరినీ కూడా అక్కడి నుంచి ఆ బస్సులోంచి వేరే బస్సులో తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇలా కొద్దిసేపు తరలించినటువంటి తర్వాత విద్యార్థులందరినీ కూడా బస్సు ఒకసారిగా ఖాళీ అయిపోయింది. అయితే ఇంజన్ లో ఏదో లోపం ఉంది అనేటువంటి విధంగా కూడా బస్సు డ్రైవరు గుర్తించాడు అప్పటికే. అయితే అది ఉన్న ఫలంగా అక్కడ బస్సుని ఇతర ప్రాంతానికి తీసుకెళ్లేందుకు కొద్దిగా తోస్తున్నారు, లేకపోతే దాన్ని తీసుకెళ్తున్నారు అనేటువంటి విధంగా కూడా సమాచారం అందుతుంది. దీంతో ఒకసారిగా బస్సులో నుంచి మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తూ ఉండగానే బస్సు ఒక్కసారిగా పూర్తిగా మంటల్లో చిక్కుంది. మొత్తం కూడా బస్సు అంతా కాలిపోయింది. అయితే రోజువారీగా వెళ్లేటువంటి బస్సు ఏమాత్రం ఆ డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయిందంటే లేకపోతే ఏదైనా పిల్లలందరినీ కూడా అట్లే స్కూల్ బస్సులో ఉంచి ఏదైనా రిపేర్ చేద్దామా అని ఏమాత్రం కూడా ఆలోచించి ఉంటే పెద్ద పెను ప్రమాదమే జరిగేటువంటిది. ఎందుకంటే అదే సమయంలో ఆ బస్సులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? దాదాపుగా స్కూల్ బస్ కాబట్టి ఈవినింగ్ అందరూ కూడా అదే బస్సులో ఆ బస్సులోంచి ఏదైతే ఆ పుట్లూరు సమీప ప్రాంతాల్లో ఆ రూట్ లో వెళ్లేటువంటి కడవకల్లు, చింతకుంట ఈ ప్రాంతాలుగా వెళ్లేటువంటి విద్యార్థులందరూ కూడా ఆ బస్సులో దాదాపుగా 30 మంది విద్యార్థులు ఆ బస్సులో ఉన్నట్టు చెప్తున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా బస్సు డ్రైవర్ యొక్క అప్రమత్తత వల్ల దాదాపుగా 30 మంది విద్యార్థుల యొక్క ప్రాణాలు కాపాడినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణము ఇంజన్ లో వచ్చినటువంటి లోపము. అయితే అంతేకాకుండా బస్సును ఇతర ప్రాంతానికి తరలించేటువంటి సందర్భంలో అక్కడ ఆయిల్ లీకేజ్ వల్ల జరిగింది అనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఇంజన్ లో ఉన్నటువంటి లోపం వల్ల బస్సును తోస్తున్నటువంటి సందర్భంలో అక్కడ రాపిడి వల్ల కూడా ఒక అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ విధంగా జరిగి ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుంది అనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. ఏది ఏమైతే మొత్తం 30 మంది పిల్లలందరూ తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈ అంశంతో కూడా మరోసారి ఫిట్నెస్ చెక్ అనే అంశం తెర మీదకి వచ్చిందని చూడాలా? ఖచ్చితంగా రేణుశ్రీ, చాలా చోట్ల వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి ఈ బస్సులకు సంబంధించి కావచ్చు, ఫిట్నెస్ యొక్క లోపాలను ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా స్కూల్ బస్సులకు సంబంధించి ప్రతి ఏడాది వాటికి సంబంధించి ఎఫ్సీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి ఎవరైతే ఉంటారో డిటిసికి సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా దానికి సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాలి.
అయితే ఇవంతా కూడా బస్ ఫిట్ గా ఉంది అనేటువంటి సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఎందుకంటే చాలా బస్సుల్లో కూడా అట్లే చాలా కొన్ని నిర్లక్ష్యమైనటువంటి విధంగా వివరిస్తున్నారు, లోపాలు ఉన్నాయి. అయితే వాటన్నింటికీ కూడా మమా అనిపించేటువంటి విధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా చాలా ఉంటున్నాయి. కొత్త బస్సులు కొన్ని పాఠశాలలో కొత్త బస్సులు ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఉన్న బస్సులనే చిన్న చిన్న రిపేర్లు చేసి వాటిని ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకుంటారు. ఏదైతే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకునే ముందు ఎఫ్సి చేసే ముందు మాత్రమే ఆ బస్సులకు సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్లు లేకపోతే పెయింటింగ్ చేయించడము ఇట్లాంటి వాటిని చేసేసి అక్కడ అధికారుల చెంతకు తీసుకెళ్లి అంతా కొత్తగా ఉంది, అంతా బాగుంది అనేటువంటి విధంగా కూడా యాజమాన్యాలు కూడా చూపిస్తున్నాయి. కొంత నిర్లక్ష్యం కూడా ఉంది. అయితే ఎప్పటికప్పుడు కేవలం ఇయర్లీ ఉంచే కాకుండా మధ్యలో కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంజన్ అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు చెక్ చేయించుకోవడము ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఆ మార్నింగ్ వెళ్ళేటువంటి సందర్భంలో కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో కొంత వాటిపైన దృష్టి ఉంచి వాటిని చూసుకుంటూ ఉండాలి. అయితే కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. రేణుశ్రీ. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పినట్లుగా చూడాలి. పుట్లూరు మండలం చింతకుంట సమీపంలో పిల్లలు దాదాపుగా కూడా 30 మంది పిల్లలు ఉన్నారు. ఆ బస్సు ప్రైవేట్ స్కూల్ బస్సులో కూడా ఈ విధంగా మంటలు చెలరేగాయి. ఒకసారిగా కూడా ఇంజన్ ప్రాబ్లం వల్ల కూడా ఈ విధంగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. దీంతో కూడా ఒక్కసారిగా విద్యార్థి తల్లిదండ్రులు ఉలిక్కి పడ్డారు. పుట్లూరు నుంచి విద్యార్థులతో కడవకల్కు వెళ్తూ ఉండగా కూడా ఈ ఘటన జరిగింది. నడి రోడ్డు మీద మంటలు రావడంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తం అవడంతో కూడా మిగిలిన విద్యార్థులు ప్రాణాలు కాపాడుకొని ప్రాణాలతో బయటపడ్డారని చూడాలి. ఇక ఫిట్నెస్ చెక్లు ప్రతిరోజు కూడా ఇంజన్ని పరిశీలించారు. బస్సుల్లో కానీ వీటిల్లో కానీ అనుకోని ఘటనలు జరిగితే మాత్రం అది పెను ప్రమాదంగా మారుతుంది. తీరని లోటుగా, తీరని వ్యధగా, తీరని బాధగా మారుతుంది. ఈ అంశాన్ని గుర్తుంచుకొని ఎప్పటికప్పుడు కూడా విద్యార్థులు ట్రావెల్ చేసే కానీ ఈ బస్సులు కానీ ఇవన్నీ కూడా ఇంజన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉంది.